ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయుడిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ 1వ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆంజనేయునికి ఈ 2 రోజులు ఎంతో ఇష్టమైన రోజులు. అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం రోజున రావడంతో మరింత ప్రత్యేకత ఉంది. జూన్ 1 హనుమాన్ జయంతి సందర్భంగా ఈ విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. ఆ ఆంజనేయ అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందుతారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత, పూజా విధానాలు, పఠించాల్సిన మంత్రాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం జూన్ 1 శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. కాబట్టి ఈ రోజున హనుమంతుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ హనుమాన్ జయంతి రోజున ఇంట్లోని స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ ప్రారంభించాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎరుపు రంగు అంటే ఆంజనేయునికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే చాలా మంచిది. పూజా సమయంలో కూడా ఎరుపు రంగు పూలు ఉపయోగిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. మీ దగ్గర ఉన్న నగలతో హనుమంతుని పటాన్ని అందంగా అలంకరించండి. తర్వాత ఒక 5 తమలపాకులు తీసుకొని ఒక ఆకుపైన గంధంతో జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకులను పూజగదిలో ఉంచండి. పూజ ప్రారంభించే ముందు పూజగది ముందు తప్పనిసరిగా అష్టదళ ముగ్గులు వేయాలి. అలాగే అక్షింతలను కూడా తయారు చేసుకొని హనుమంతుని పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. హనుమాన్ జయంతి శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజున వెంకటేశ్వర స్వామి కూడా ఆరాధిస్తే మంచిది. కాబట్టి ఈ రోజున మీరు చేసే పూజలు ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించినట్లు, మరో దీపం వెంకటేశ్వర స్వామికి సమర్పించినట్లు అవుతుంది. మీరు పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో కొన్ని తులసి ఆకులు వేసి మీ పూజ గదిలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది. దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలు బట్టి నివేదించవచ్చు. అలా కుదరని వారు కనీసం ఒక బెల్లం ముక్క అయినా దేవునికి సమర్పించవచ్చు. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి పూజలో తమలపాకులు ఉపయోగించడం చాలా పవిత్రమైనది. పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీస జపిస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీస జపించలేని వారు ఓం ఆంజనేయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఒక్క మంత్రం జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. హనుమాన్ జయంతి రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. హనుమాన్ జయంతి రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి. ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాల్సిందే. సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్టు పెట్టి పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తారు. కాబట్టి తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుందట. తదాస్తు దేవతలు తిరిగే సమయంలో అంటే సాయంత్రం 6 నుండి 7 మధ్యలో ఒక తమలపాకు తీసుకొని దాని మీద మీ కోరిక రాసి పూజ గదిలో కట్టండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే హనుమాన్ జయంతి రోజున పెళ్ళైన ఆడవారు ఉపవాసం ఉంటే సుమంగళ ప్రాప్తి వర్తిస్తుంది. ఈ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. ఇంట్లో ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్యలు ఉంటాయి. అలాంటి వారు హనుమాన్ జయంతి రోజున ఒక గిన్నెలో రాళ్ళు ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత తొలగిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకోవడం మంచిది. హనుమాన్ జయంతి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించండి. హనుమాన్ జయంతి రోజున ఎవరైతే గుడిలో దీపం వెలిగిస్తారో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే హనుమాన్ ఆలయంలో ఆకుపూజ చేయడం మంచిది. గుడికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి. ఈ 5 నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుని దగ్గర పెట్టి
పూజలో చూపించండి. పూజించిన నిమ్మకాయలు మీ ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు సంచరిస్తూ ఉంటారు. దేవతలు ఉండే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి విగ్రహాన్ని తాకకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు మాత్రం ఆంజనేయుని తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు. అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేస్తారు. అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలు మాత్రం తాకకూడదు. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేశారు కనుక ఆంజనేయ స్వామి పాదాలను తాకకూడదని పెద్దలు అంటున్నారు. సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం 3 ప్రదక్షిణలు అయినా చేస్తాము. కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా 5 ప్రదక్షిణలు చేయాలి.